మెగాస్టార్ చిరంజీవి తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. ఓ మహిళా మంత్రి అయ్యుండి అలా ఎలా మాట్లాడతారని, ఆ మాటలు వింటే నాకే చాలా బాధగా అనిపించిందని, ఎంతో సిగ్గుచేటుగా అనిపిస్తుందని అన్నారు. సమాజాన్ని వృద్ధి చేస్తారని, మంచి పాలన అందిస్తారని మిమ్మల్ని ప్రజలు ఎంచుకుంటారు. కానీ మీరు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడి మీ స్థాయిని తగ్గించుకోకండి అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వ్యక్తులు, సెలబ్రిటీలు మీకు సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారు. వాళ్ళని ఏదో ఒకటి అనేయడం, అటెన్షన్ పెట్టేయడం కామన్ అయిపోయింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే మీ అందరినీ మేం అంతా ఒక్కటే ఖండించాల్సిందే. మీ రాజకీయాల కోసం ఇలా ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని, వారి జీవితాన్ని ఇలా తక్కువ చేసి మాట్లాడకూడదు అంటూ చిరు మండిపడ్డారు. మీరు మాకు ఏదో మంచి చేస్తారని, మంచి పాలన అందిస్తారని, సమాజాన్ని అభివృద్ధి చేస్తారని మిమ్మల్ని మా నాయకులుగా ఎన్నుకుంటాం. ఇలాంటి మాటలు మాట్లాడి వ్యక్తులను కించపరుస్తారని కాదు. మీలాంటి వాళ్ళు భావితరాలకు ఓ ఉదాహరణగా ఉండాలి, మంచి పాలన అందించాలి. మీరు వెంటనే ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల మీద టాలీవుడ్ అంతా కూడా ఆగ్రహంగా ఉంది. కేటీఆర్ ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ సమంతల మీద దారుణంగా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె మాట్లాడిన మాటల్ని రాసేందుకు కూడా చాలా సిగ్గుగానే ఉంటుంది. కానీ ఆమె అలా మీడియా ముఖంగా ఎలాంటి ఆధారాలు లేకుండానే మాట్లాడేసింది. ఆమె మాట్లాడిన మాటల మీద కింగ్ నాగార్జున, అమల, అఖిల్, సమంత, నాగ చైతన్య, నాని, ఎన్టీఆర్, ప్రకాష్ రాజ్, ఖుష్బు వంటి వారంతా కూడా మండిపడ్డారు. వెంటనే మీరు మాట్లాడిన మాటలకు క్షమాపణలు చెప్పి వాటిని ఉపసంహరించుకోండి అని డిమాండ్ చేశారు. సో ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ గుడ్ మామా.